బుచ్చిబాబు సనా దర్శకత్వంలో వస్తున్న రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న పెద్ది మూవీ నిన్నగాక మొన్నటి దాకా ఈ సినిమా గురించి ఏమన్నా అప్డేట్ చెప్పండి 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 అని చెప్పి మీ సినిమా గురించి ఏదన్నా అప్డేట్ వచ్చిందా అని చెప్పి మేము ఏదన్నా వీడియో అప్లోడ్ చేసిన తర్వాత ఆ వీడియో కామెంట్ బాక్స్ లోకి వచ్చి పెద్ది సినిమా గురించి అప్డేట్ ఏమైనా వస్తే చెప్పండి, ఒక వీడియో చేయండి, అసలు ఆ సినిమా రిలీజ్ ఎప్పుడైంది, ఆ సినిమాకి సంబంధించిన సాంగ్స్ ఎప్పుడు రిలీజ్ అయితే, ట్రేజర్ ఎప్పుడు రిలీజ్ అయింది, పెద్ది సినిమా డేట్ ఎప్పుడు అని చెప్పి ఒకటే కామెంట్ చేసేవాళ్ళండి. అక్కడ నుంచి ఏం అప్డేట్ అనేది రాకపోతే ఎవరైనా కానీ ఏం చెప్తారు. కానీ ఈ సినిమా రిలీజ్ డేట్ ఎప్పుడైతే ప్రకటించారో అప్పటి నుంచి నిజంగా చెప్తున్నానండి, రోజుకొక అప్డేట్ అనేది వదిలేస్తున్నారండి. ఎందుకంటే ఇప్పుడు ప్రతి ఒక్క అభిమానికి ఇప్పుడు మీరు వద్దన్నా సరే ఈ సినిమాకి సంబంధించిన అప్డేట్ అనేది వాళ్ళు వదులుతూనే ఉన్నారనమాట. ఈ సినిమాకి సంబంధించిన ముఖ్యమైన అప్డేట్ నిన్న ఒకటి వచ్చిందండి. అదేంటంటే ఈ సినిమాకి సంబంధించి ఎడిటింగ్ అనేది పూర్తిగా అయిపోయింది. అంటే ఇక లాకేసినట్టే లెక్క అనమాట. ఎడిటింగ్ విషయంలో ఇక దాన్ని ముట్టుకునే పని లేదు అని స్వయంగా దర్శకుడే ప్రకటించారనమాట. దర్శకుడే ప్రకటించి ఆయన సంతోషాన్ని వ్యక్తం చేశారండి. ఎందుకంటే ఇది అతనికి ఒక్కడికే కాదు, రామ్ చరణ్ గారిని అభిమానిస్తున్న ప్రతి ఒక్క అభిమానికి కూడా చాలా చాలా సంతోషకరమైన విషయం అనమాట. ఎందుకంటే సినిమా ఎడిటింగ్ మొత్తం పూర్తి అయిపోయిందంటే నెక్స్ట్ వాళ్ళు చేయాల్సింది ఏంటంటే ఇక ప్రమోషన్ చేసుకోవడం అని, ఈవెంట్లు చేసుకోవడం అని, ఈ సినిమాకు సంబంధించిన సాంగ్స్ అనేది రిలీజ్ చేసుకోవడం అని, అంతేకాకుండా ఈ సినిమాకు సంబంధించిన ట్రేజర్ రిలీజ్ చేసుకోవడం, ఈ సినిమాకు ఎన్నుముకైన ట్రైలర్ రిలీజ్ చేసుకోవడం అనమాట. ఇక ఒకటే అప్డేట్లు అండి ఈ సినిమాకు సంబంధించి. రోజుకు నాకు తెలిసి మాకు ఓపిక అనేది ఉండాలి, కానీ ఒక 2-3 అప్డేట్లు కూడా వచ్చేస్తున్నాయండి. అంత ఉత్సాహంగా, ఉల్లాసంగా, ఆనందంగా కనిపిస్తుండు దర్శకుడు బుచ్చిబాబు సనా. అయితే పెద్ద సినిమాకు సంబంధించి మనం ఇక్కడ ఒక విషయం మాట్లాడుకోవాలండి. అదేంటంటే రికార్డులు సృష్టించాలన్నా, పాత రికార్డులు బద్దలు కొట్టాలన్నా, ముఖ్యంగా ఈ సినిమా టిక్కెట్ల రేట్ల విషయంలో ఈ మధ్యకాలంలో చాలా ఇబ్బందులు జరుగుతున్నాయి. ఇది అగ్ర హీరోలు నటిస్తున్న సినిమాలకు ఆంధ్రప్రదేశ్ నుంచి అంటే దాదాపు అక్కడ పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎంగా ఉన్నారు కాబట్టి టిక్కెట్ల రేట్లు పెంచే విషయంలో మాత్రం అక్కడ నో డౌట్ చంద్రబాబు నాయుడు గారు, ఇటు మన పవన్ కళ్యాణ్ గారు, వాళ్ళు ఏ సినిమాకైనా కానీ సానుకూలంగా ఉన్నారు. కానీ ఇక్కడ మనం తెలంగాణలో మాత్రం ఎప్పుడైతే పుష్ప2 అల్లు అర్జున్ గారు నటించిన పుష్ప2 రిలీజ్ అయిందో ఆ మొట్టమొదటి షో, ప్రీమియం షో స్టార్ట్ అయ్యే ముందు అల్లు అర్జున్ గారు అక్కడ వచ్చిన తర్వాత తొక్కిసలాట జరిగి ఒక మహిళ అనేది మరణించిందో అప్పటి నుంచి అగ్ర హీరోల సినిమాలు ఏ సినిమాలు రిలీజ్ అయినా కానీ కాస్తంత ఇబ్బంది అనేది జరుగుతుందండి తెలంగాణలో. ఎందుకంటే తెలంగాణ ప్రభుత్వం ఏమంటుందంటే ప్రీమియం షోలకు మాత్రం ఏ సినిమాకైనా సరే ఇక్కడ తెలంగాణ ప్రభుత్వం మాత్రం టిక్కెట్ రేట్లు పెంచే విషయం కావచ్చు, అలాగే ప్రీమియం షోకి అనుమతి వచ్చే విషయంలో కూడా కావచ్చు. ఒకవేళ అంటే ఇంతకు ముందు వాళ్ళు చెప్పారు కాబట్టే నేను ఆ మాట అనాల్సి వస్తుందన్నమాట. ఏ సినిమా కూడా ప్రీమియం షోలకి అనుమతి ఇచ్చేది లేదు. అంటే అంతకు ముందు పుష్ప2 జరిగిన సంఘటన అనేది ఎవరు కూడా మరవలేరు. ఎందుకంటే ఒక మహిళ ఆ రోజున చనిపోయింది కాబట్టి ప్రతి ఒక్కరిని కూడా బాధ కలిగించిన విషయం కాబట్టి అప్పట్లో ఆ సంఘటన అనేది సంచలనం సృష్టించిందనమాట. సో అప్పటి నుంచి ఇప్పటి వరకు అగ్ర హీరోల సినిమాలు చాలా రిలీజ్ అయినాయి, కానీ వాళ్ళకి ప్రీమియం షోలు ఇవ్వడం కావచ్చు, టిక్కెట్ల రేటు పెంచే విషయం కావచ్చు, ఇలాగా కొన్ని ఇబ్బందులు అనేవి జరుగుతున్నాయి అన్నమాట. ఆంధ్రప్రదేశ్లోనైతే మాత్రం నో డౌట్ అక్కడ ఎట్లాంటి ఇబ్బంది ఎప్పుడు జరగలేదు కాబట్టి ఈ ఒక్క చిక్కుముడిని ఛేదించుకొని ఈ సినిమాకు సంబంధించిన టీం, డైరెక్టర్ కావచ్చు, నిర్మాత కావచ్చు, ఆ సినిమాకు సంబంధించిన అతిరథ మహారథులు ఎవరైతే ఉంటారో తెలంగాణ గవర్నమెంట్ని ఏ విధంగా రిక్వెస్ట్ చేసుకొని మరి అనుమతి తీసుకొని వస్తారో అనేది ఎదురు చూడాలన్నమాట. అంతేకాకుండా నా వరకైతే మాత్రం ఎప్పటికప్పుడు కొత్త రికార్డులు సృష్టించాలంటే అనుమతి ఇస్తేనే బాగుంటుందని చెప్పి నేను అనుకుంటున్నాను అనమాట. మరి మీరేమనుకుంటున్నారో, మీ ఉద్దేశం అనేది కామెంట్ ద్వారా చెప్పండి. అయితే రామ్ చరణ్ గారిని అభిమానించే ప్రతి ఒక్క అభిమాని ఇప్పుడు ఏం కోరుకుంటుందంటే ఈ సినిమాతోని, పెద్ద సినిమాతోనే భారీ విజయం ఖచ్చితంగా సాధిస్తాడు రామ్ చరణ్. ఖచ్చితంగా విజయం సాధించిందే కాకుండా రికార్డు స్థాయిలో కలెక్షన్లు ఉండబోతున్నాయి అని చెప్పేసి చాలా మంది అభిమానులు కోరుకుంటున్నారండి. ఎందుకంటే వాళ్ళు కోరుకునే కోరికలో న్యాయం ఉందా అంటే ఖచ్చితంగా ఉందనే చెప్పుకోవచ్చు అనమాట. ఎందుకంటే దాదాపు ఆ రామ్ చరణ్ గారు ఇంతకు ముందు రంగస్థలం RRR సినిమా కాడ నుంచి ఇంతవరకు ఒక భారీ విజయం అంటూ ఏమీ లేదన్నమాట. కానీ ఈ సినిమాతోని రామ్ చరణ్ గారు ఖచ్చితంగా ఒక పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ అనేది
ప్రతి ఒక్క అభిమానికి గిఫ్ట్గా ఇవ్వబోతుందని చెప్పి చాలా మంది అభిమానులు మాట్లాడుకుంటున్నారు. అంతేకాకుండా రికార్డు స్థాయిలో కలెక్షన్లు చేయాలంటే తెలంగాణ ప్రభుత్వం అనుమతి ఇవ్వాలని చెప్పి కూడా చాలా మంది మాట్లాడుకుంటున్నారు అన్నమాట. కానీ ఎదురు చూద్దాం. రామ్ చరణ్ గారిని అభిమానించే ప్రతి ఒక్క అభిమాని 500 కోట్లు 1000 కోట్లు కాదు, నాకు తెలిసినంత వరకు రామ్ చరణ్ గారి అభిమానులు ముఖ్యంగా వాళ్ళు కోరుకునేది ఏంటంటే, ఈ సినిమా ఎప్పుడైతే చికిరి చికిరి సాంగ్ రిలీజ్ అయిందో అప్పటి నుంచి నేను ఎక్కువగా గమనించింది ఏంటంటే, ఇండస్ట్రీ రికార్డులను బద్దలు కొట్టే సినిమా పెద్ద సినిమాతో పెద్ద రికార్డునే సృష్టించబోతుందని చెప్పి చాలా మంది మాట్లాడుకుంటున్నారు అన్నమాట. అంతేకాకుండా ఈ సినిమా ఎడిటింగ్ మాత్రం చాలా చాలా బాగా వచ్చిందండి. ఎందుకంటే దర్శకుడు బుచ్చిబాబు సన అతను ట్వీట్ చేసిన విధానం చూస్తూ ఉంటే అతను మాత్రం చాలా చాలా ఆనందంగా తృప్తిగా ఉన్నట్టుగా తెలుస్తుంది అనమాట. అతను ట్వీట్ చేసే విధానం అలాగుంది. అంటే రంగస్థలం సినిమాకి ఉప్పిన సినిమా కూడా ఈ నవీన్ లోని గారే పనిచేసినట్టు తెలుస్తుంది అనమాట. అంటే ఎంత టాలెంట్ అనేది ఇతనికి ఉందో మనం ఒకసారి అర్థం చేసుకోవాలన్నమాట. రంగస్థలం సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో మనందరికీ తెలుసు అనమాట. ఇది సినిమాకి పనిచేసిన ఎడిటర్ నవీన్ లోని గారు అతను మామూలు ఎడిటర్ కాదండి. ఎందుకంటే ఉత్తమ జాతీయ ఎడిటర్గా అతనికి అవార్డు వచ్చిందంటేనే తన టాలెంట్ ఏంటో అనేది మనం అర్థం చేసుకోవాలన్నమాట. అంతేకాకుండా ఈ సినిమాకి చాలా టైం కేటాయించి ఎప్పుడైతే వీళ్ళు ఈ సినిమా జూన్ 4వ తారీఖున విడుదలవుతుందని చెప్పి ఎప్పుడైతే ప్రకటించారో ఎడిటర్ నవీన్ నూరి గారు రేయింబగళ్ళు ఈ సినిమాకి కష్టపడి ఈ రోజున అంటే 7వ తారీఖునే ఈ సినిమా మొత్తం కూడా పూర్తి చేసి అందించారండి. ఎందుకంటే ఈ సినిమాకు సంబంధించి ఐటమ్ సాంగ్ రిలీజ్ చేయాలి. అంతేకాకుండా ఇంకో 2 సాంగ్లు ఉంటాయి. ఆ సాంగ్లు మరి రిలీజ్ చేస్తారో లేదో తెలియదు. అంతేకాకుండా ట్రైలరు ముఖ్యమైన ఛానల్లోకి వెళ్ళి డైరెక్టర్ కావచ్చు, నిర్మాత కావచ్చు, అలాగే హీరో కావచ్చు, హీరోయిన్ కావచ్చు, వీళ్ళందరూ కూడా కొన్ని ముఖ్యమైన ఛానల్లోకి వెళ్ళి ఇంటర్వ్యూ ఇవ్వటం అనమాట. అబ్బబ్బబ్బు చెప్పాలంటే నాకు తెలిసినంత వరకు మరి ఈ కాస్త రోజులు తిప్పి కొడితే 27 రోజులు 28 రోజులు ఉంది. మరి ఈ కాస్త రోజులు సరిపోతుందా లేదని చెప్పి మొన్నటి దాకా కొద్దిగా డౌట్ అనేది ఉంది. కానీ వీళ్ళ స్పీడ్ చూస్తూ ఉంటే ఇప్పుడు ఆ డౌట్ అనేది పటాపంచలు అయిపోయింది అనమాట. ప్రతి ఒక్క అభిమాని ఇప్పుడు ఏం కోరుకుంటున్నంటే ఈ సినిమాకి సంబంధించి ఎట్లాంటి అప్డేట్ వచ్చినా వాళ్ళు మాత్రం వదిలిపెట్టేటట్లేరండి. ఎందుకంటే ఈ సినిమా ట్రైలర్ అనేది చాలా మంది 20వ తారీఖున అంటున్నారు. కానీ నేను అనుకునేది ఏంటంటే 20-15 మధ్యలోనే ఈ సినిమాకి సంబంధించిన ట్రైలర్ అనేది వస్తుందని చెప్పి నాకు అనిపిస్తుంది అనమాట. చాలా మంది మా వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారంటే దయచేసి మీరు మమ్మల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే మమ్మల్ని ఎంకరేజ్ చేసేందుకు ఈ వీడియోపై ఒక లైక్ చేయండి. మీ అమూల్యమైన కామెంట్ తెలుపుతారని చెప్పి కోరుకుంటూ మా వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తా. థ్యాంక్ యూ.